అసలు నాకు తెలిసి మన యాక్టర్స్ మీకు కూడా తెలిసి ఉండదు తన గురించి. ఎందుకంటే వెనక ఉండి అసలు షూట్ అంత సీమ్లెస్గా జరిగింది, షూట్లో అసలు ఒక్క హికప్ కూడా రాలేదు అంటే హీఈస్ ద ప్రైమరీ రీజన్ అండి. నరేష్ ఈజ్ ద వన్. నరేష్ అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ప్రవళిక, అసలు పృథ్వీ అండ్ ప్రవళిక, ఐ షుడ్ టాక్ అబౌట్ దీస్ టూ పీపుల్ అండి. పృథ్వీ ఈజ్ ద ప్రొడ్యూసర్. ఒకసారి నేను కథ నరేట్ చేసినప్పుడు ఫస్ట్ అసలు ఇది స్కైలాబ్ ఇది అంటే ఇక్కడ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ గివ్ అ బ్యాక్ స్టోరీ హియర్. నేను ఐ వాస్ టెలింగ్ నాని గారు ఆల్సో, ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సర్కిల్. ఏంటంటే ఈ కథ రాసుకున్నప్పుడు వి థాట్ విల్ కమ్ టు నాని గారు అండ్ నరేట్ ద స్టోరీ బికాస్ పృథ్వీ వాంటెడ్ టు గివ్ నరేషన్ ఫస్ట్ మీకు ఇవ్వాలి అనేది ఐడియా అండి. సో వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ టు పృథ్వీ, హీ టోల్డ్ మీ ఇప్పుడు హిందీలో దృశ్యం ఫిల్మ్స్ అని ఉంటాయి కదా, అట్లాంటి ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నాను నేను, ఫిల్మ్స్ విచ్ అంటే ఆ కంటెంట్ మంచి కథ ఉన్నది అది అని చెప్తే, అరే నిజంగానా అంటే టు ఫైండ్ సచ్ అ ప్రొడ్యూసర్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ అండి. అంటే ఫ్రమ్ దాట్ డే అంటే ఎవ్రీ సింగిల్ డే నిన్న క్యూబ్, నేను ప్రతిసారి ఐ కీప్ మెన్షనింగ్ క్యూబ్ ఎస్టర్డే బికాస్ ద లాస్ట్ 7 days వాస్ వెరీ హెక్టిక్. క్యూబ్లో నాకు ఒక చిన్న డౌట్ ఉంది సౌండ్ లెవెల్స్ గురించి. హీ వాస్ హియర్, I called him and in 2 hours he was in Chennai. So he was that supportive, he was that passionate. And for some reason andi they say that producer asalu okka roju kuda set karaledandi, it was a breeze adi ani cheppesi Pruthvi prati roju set lo unnadu, prati shot ku unnadu, and he made sure I get the shot right, and that's an achievement andi. Ante he's so young and he made sure everything is on point. Ante tanu ట్యాగ్ ప్రొడ్యూసర్ ఏమో కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఇంకా ఏదేది చేయాలో అన్నీ చేశాడు. సో పృథ్వీ అండ్ ప్రవళిక, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ నుంచి ఈ ఫిల్మ్కి ఏంటంటే డాక్టర్ గారు, రవి గారు, when I narrated the story to him, the kind of inputs he gave, the kind of feedback he gave for the film, and me andaram very young bunch of filmmakers, to have his guidance, to have his inputs for the team was very important. So thank you Ravi garu, thank you for that. And now coming to the actors andi, and I like I said before, I got lucky with the first film andi, and to find such great actors in my film, asalu, and I don't know, I cannot ask for a better set of actors for this film nizanga. Nitya garu, when I narrated the story Bombay ki narrate chesanu, and when I give references Marvelous Mrs. Maisel ani adani idani cheptunte enti veed asalu edo maatladutunadu anukuntunnaru chaala mandi. Kani I think Nitya garu got it for the first time when she said, yeah, I'm doing it, so it's so good. And I don't know why are people not liking the film or liking the story asalu. There's nothing to not like about it. అండ్ అప్పటి నుంచి ద కైండ్ ఆఫ్ సపోర్ట్ షీ వాజ్, ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ద కైండ్ ఆఫ్, అంటే ఆ రోజు బయటకు వచ్చినప్పుడు ద మెసేజ్ షీ సెంట్ మీ టు ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ నిత్య గారు. అంటే ప్రైమర్లీ దిస్ యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ వెల్, కో ప్రొడ్యూసర్ యాజ్ వెల్. ఇంకా యాక్టింగ్కి వస్తే అంటే గౌరీ అనే క్యారెక్టర్కి నేను అనుకున్న దానికి ఇంకా నేను వేరే ఆప్షన్ కానీ ఇంకా వేరే ఏది కానీ నేను ఆలోచించలేనండి. పర్ఫెక్ట్, ఇట్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్ అండి. అసలు అంటే దిస్ నో, అంటే ఇంకా గౌరీని ఇంకా వేరే ఇంకొక క్యారెక్టర్ని అసలు నేను ఇంకొక యాక్టర్ని ఊహించుకోలేను. అండ్ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, నేను ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అండ్ ఐ వాంట్ టు గెట్ దట్ ఛాన్స్ టు రైట్స్ మెనీ స్టోరీస్. అంటే ఇప్పుడు యంగ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, మై ఫ్రెండ్స్, మై ఫెలో ఫిల్మ్ మేకర్స్ లైక్ ది మెన్షన్, అంటే వాళ్ళకు వీ ఆల్వేస్ హ్యావ్ దీస్ కాన్వర్జేషన్స్, అరే ఇట్లాంటి కథలు రాయాలి ఇట్లాంటివి అని చెప్పేసి. సో లైక్ దాట్ నేను ఐ మేక్ ష్యూర్, that's a promise అండి, I'll try and write and the best I can so that I can, అంటే ప్రతి ఫిల్మ్ చేసే అవకాశం ఉంటే ప్రతి ఫిల్మ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గారు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్ ఐ నరేటెడ్ ఫర్ ద ఫస్ట్, అంటే నేను సత్య గారిని ఐ కామెడీ అంటే జోక్గా లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని చెప్పేసి అంటున్నారు, రిఫరింగ్ టు అ సాంగ్. బికాస్ ఇక్కడ ఉంటారు అండ్ హీస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అంటే ఎన్ని మేనేజ్ చేస్తారంటే విత్ ద టైమ్ లైన్స్ హీ హ్యాస్, అసలు హ్యాట్స్ ఆఫ్ బ్రో. అసలు అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ ఆర్ డూయింగ్ నౌ, మహా. అండ్ మేమందరం రెగ్యులర్లీ హ్యావ్ దీస్ కాన్వర్జేషన్స్. ఏంటంటే కథ రాసుకుంటున్నప్పుడు మీరు ద యాక్టర్స్ నాని గారు, మీరు మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. అంటే వీ కెన్ గో టాక్ టు హెమ్, వీ కెన్ నరేట్ ద స్టోరీ, దే విల్ గెట్ ఇట్ అండ్ దే విల్ డూ ద ఫిల్మ్. అండ్ ఆ
కథ రాసే అవకాశం మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నా ఒక్క సెల్ఫిష్ ఇదేంటంటే ఇప్పటివరకు మీరు మిమ్మల్ని చాలా ఇంటెన్స్ రోల్స్లో దీంట్లో చూసారు కదా. ఇన్ దిస్ ఫిల్మ్ దెల్ సీ అ డిఫరెంట్ సత్య గారు ఆల్ టుగెదర్. అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ ఫర్ దట్ ఆల్సో బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఫిల్మ్. సో నేను నాకు ఇప్పుడు డౌట్స్ లేవండి బికాస్ అన్ యాక్టర్ లైక్ హిమ్ కెన్ డూ ఎనీ రోల్. అండ్ దిస్ ఫిల్మ్ విల్ బి ఒక ప్రూఫ్ దానికి. రాహుల్ హీస్ అ న్యాచురల్, అంటే తను వెనెవర్ హీస్ ఆన్ సెట్, వెనెవర్ హీ డస్ వాట్ హీ డస్, అసలు అందరూ అంటే రియాక్ట్ అవుతుంటారు ఈవెన్ ఆన్ సెట్. సో రాహుల్ రాలేకపోయాడు, బట్ థ్యాంక్ యూ రాహుల్ ఫర్ దాట్. అండ్ బర్నీ గారు, సుబ్బరాయ శర్మ గారు, అండ్ ఇక్కడ చాలామంది, అంటే ఈ సినిమాలో నాట్ జస్ట్ 3 ప్రైమరీ క్యారెక్టర్స్ వీళ్ళని కాదండి, ఒక విలేజ్ అంటే లైక్ పృథ్వీ సెట్ దర్ 82 స్పీకింగ్ పార్ట్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఈవెంట్ ఈజ్ సమ్హౌ ఈ ఈవెంట్లో ఏంటంటే మొత్తం ఆ విలేజ్ బండలింగంపల్లి విలేజ్లో ఉన్న యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ అందరూ వచ్చారండి. దట్స్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్. అండ్ ఐఎమ్ గ్లాడ్ అగైన్ నరేష్ అండ్ పృథ్వీ మేడ్ షో దే ఆర్ హియర్. అండ్ బర్నీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ సార్ మీరు మీకు వేరే ఫిలిం ఉండింది అప్పుడు, అండ్ ఐ రిక్వెస్టెడ్ యూ, అండ్ దిస్ బీయింగ్ మై ఫస్ట్ ఫిలిం, ఇట్ మేడ్ మీరు యాక్ట్ చేయడం మేడ్ ఇట్ వెరీ స్పెషల్. సుబ్బరాయ్ శర్మ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా వచ్చింది సార్, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ యా ఇదండి, అండ్ దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఫర్ ద ఈవెంట్. అండ్ నేను అంతా చెప్పి ఇది ఒక్కటి చెప్పకపోతే తప్పవుతుంది. అంటే మై పేరెంట్స్, నాన్న, ఒక్కసారి నిలబడితే సరిపోద్ది, నాన్న ప్లీజ్, అమ్మ లాస్ట్లో కూర్చున్నారు. నేను 12 years ముందు చెప్పింది ఇదే, నేను వన్ డే ఐల్ మేక్ అ ఫిల్మ్ అని, అండ్ దిస్ ఈజ్ ఇట్ అని. థ్యాంక్ యూ సుమ గారు. మీరు వచ్చే ముందే నేను ఐ వాస్ టెలింగ్ యూ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ అని. Thank you so much, Vishwak. It's such a proud moment for your parents. Yes, and yes.